డ్రగ్ ట్రాఫికింగ్ను, నార్కో టెర్రరిజం, కరప్షన్ లాంటి అసాంఘిక చర్యలను ఆపడం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెనుజులాని మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నాడు. అక్వైర్ చేస్తాడేమో కంట్రీని, మెర్చేస్తాడేమో యుఎస్ తోటి అని అనుకున్నాము, కానీ దాన్ని కంట్రోల్లోకి తీసుకున్నాము అని చెప్పాడు. ఎలా కంట్రోల్లోకి తీసుకున్నాడంటే, ఆపరేషన్ అబ్జల్యూట్ రిజాల్వ్ అనే కోడ్ నేమ్ ద్వారా ఎయిర్ స్ట్రైక్ చేయించి స్పెషల్ ఫోర్సెస్ను పంపించి వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మెడ్యూరో అండ్ హిజ్ వైఫ్, ఆమె భార్యని క్యాప్చర్ చేసి వాళ్ళని డిటెన్షన్ సెంటర్లో పెట్టి, ఈ పద్ధతి ద్వారా డొనాల్డ్ ట్రంప్ వెనిజులాను కంట్రోల్లోకి తీసుకున్నాడు. తర్వాత ఒక ప్రెసిడెంట్ ఉండాలని చెప్పి యాక్టింగ్ ప్రెసిడెంట్ నియమించాడు. అతనే రొద్రిగేజ్. యుఎస్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే, టెంపరీగా మేము కంట్రీని రన్ చేస్తాం, బట్ కంట్రీని మేము ఓన్ చేయము అని చెప్పాడు. అది సపరేట్ ఎంటిటీ లాగానే ఉంటుంది అని చెప్పాడు. దీనితో పాటుగా ఆయిల్ ఎక్స్పోర్ట్ని, ఇండస్ట్రీని కూడా యుఎస్ కంట్రోల్లో ఉంటుంది, అకౌంట్స్ అన్నీ కూడా యుఎస్ కంట్రోల్లోనే ఉంటాయని చెప్పాడు. ఇక్కడ చెప్పాలంటే వెనిజులా యొక్క ఎకనామిక్ రిసోర్స్ ఏంటంటే ఆయిల్ ఇప్పుడు యుఎస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అయితే ఈ చర్యను చాలా గవర్నమెంట్స్, చాలా కంట్రీస్ అండ్ ఎక్స్పర్ట్స్, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఈ చర్యను ఖండించింది. ఎందుకనంటే ఇది మేజర్ వయలేషన్ అని చెప్పింది. దీనితో పాటుగా లా ప్రకారము ఇది ఇల్లీగల్ అని చెప్పింది. ఏ లా ప్రకారం అంటే ఇంటర్నేషనల్ లా, సపరేట్గా ఇంటర్నేషనల్ లా అనేది ఉంటుంది. ఆ లా ప్రకారము ఇది ఇల్లీగల్ అని చెప్పింది. ఇమీడియట్గా ట్రంప్ గవర్నమెంట్ ఆయిల్ బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఒక డీల్ ఫామ్ అయింది. అది $500 మిలియన్ డీల్. ఒకప్పుడు ఆయిల్ బిజినెస్ జరగపోయేది, మొత్తానికి బ్లాక్ చేశారు. ఒక డ్రగ్ ట్రాఫికింగ్ జరిగేది, నార్కో టెర్రరిజం ఎక్కువ ఉండేది, కరప్షన్ ఎక్కువ ఉండేది. అలాంటి దేశంలో మళ్ళీ ఒక స్టెబిలిటీ క్రియేట్ చేయాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. వీటన్నిటి నుండి ఆ దేశాన్ని కాపాడాలని ట్రంప్ ట్రై చేస్తున్నాడు. అయితే ఇది ఒక సవాలే, ఎందుకంటే అక్కడ ఇన్స్టెబిలిటీ ఉన్న దేశాన్ని స్టేబుల్గా మార్చాలంటే చాలా కష్టపడాలి. అతను ప్రయత్నిస్తున్నాడు. కంపెనీస్ కూడా బిజినెస్ డీల్స్ చేయడానికి ముందుకు వచ్చాయి. యుఎస్ కంపెనీస్ కూడా బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా యుఎస్ కంట్రోల్లోనే ఉంటాయి. బిజినెస్ అకౌంట్స్, బిజినెస్లో ఉన్నటువంటి అన్నీ కూడా లావాదేవీలు అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ అన్నీ కూడా యుఎస్ఏ హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ అన్ని స్టేబులైజ్ అయిన తర్వాత సపరేట్ టెరిటరీగా దాన్ని కన్సిడర్ చేస్తాము అని చెప్పారు, కానీ దాన్ని యుఎస్లో ఎప్పటికీ కల్పము. ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీ అని ట్రంప్ పిలుపునిచ్చాడు. కానీ చూద్దాం, అది ముందుకు వెళ్ళే సమయంలో ఈ యొక్క యాక్విజిషన్ అనేది, లేకపోతే కంట్రోల్ అనేది ఎప్పటి వరకు మెయింటైన్ చేయగలరా, లేకుంటే అల్లర్లు చెలరేగుతాయా, లేకుంటే ఏమవుతాయి అన్నది ముందు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంతవరకు అయితే కంట్రోల్లోకి వెళ్ళిపోయింది, బిజినెస్ స్టార్ట్ అయింది, కొత్త ప్రెసిడెంట్ అనేది నియమించడం జరిగింది. ఇవన్నీ ట్రంప్ చాలా ధైర్యంతో చేశాడు. వీటన్నిటిని కూడా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఖండించింది.